ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు తెలుపుతూ ఉదయకాలపు దీవెనలతో మీరందరూ దీవించబడుతున్నారని ప్రభు పేరిట నేను నమ్ముచూ ఉన్నాను. అందరూ బాగున్నారని ప్రభు పేరిట నేను ఆనందిస్తున్నాను. ఈ ఉదయకాంతి సమయంలో దేవుని వాక్య ధ్యానం చేసుకొనడానికి మరో తరుణాన్ని, మరో దినాన్ని దేవుడు మనకు సహాయం చేసిన రీతిని బట్టి ఆయన నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాంతి సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య సందేశాన్ని వినగలుగుతాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా దేవా, ఉదయకాంతి సమయంలో నీ వాగ్దానము చేత, వాక్యము చేత నీ పిల్లలైనటువంటి యూట్యూబర్స్ నాయన మరి లైవ్లో చూసిన వారిని మీరు ఆశీర్వదించండి, ఆత్మకార్యం జరిగించండి. వాక్యం చెప్తుండగా వాక్యంలోనైనా మీరు నిలుచుండి మీ దాసుని నిసులు సార్లు మరుగుపరిచి కావలసిన మాటల చేత ప్రభువా పురికొలిపి నీ రాజ్య వ్యాప్తి మహిమార్థమే తండ్రి వాడికి చేసుకోమని ప్రార్థన చేయగలుగుతున్నాను. వినగలిగే చెవులను, గ్రహింపగలిగిన మనసును, ఆత్మ వివేచన దయచేసి ఆత్మకార్యంలో నింపుదల కలుగు చేసి మీరే ఆనందింప చేయమని ఉదయకాంతి సమయంలో తండ్రి నీ నామాన్ని వేడుతూ కోరుతూ ప్రార్థించి దీన మనసు కలిగి వేడుకొనుచున్నాను దయగల తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కీర్తనాల గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న 2 మాటలను మనము చదివి ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించి ప్రభుకు సన్నిహితులై జీవించాలని మనం చేస్తుంటున్నాం. 1వ అధ్యాయంలో రాయబడిన మాట, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నా నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవరాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. ఈ వాక్యం చేత ఉదయకాంతంలో ఆదరించబడడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. పిల్లారా, చూడండి, ఈ నూతన సంవత్సరంలో దావీదు కీర్తనలో దావీదు తన సాక్ష్య అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. దుష్టులు సహవాసం మనం చేయకూడదు, పాపుల మార్గమున మనము నిలవకూడదు, అపహాసకులు కూర్చుని చోట మనం కూర్చుండకూడదని 3 అంశాలు పదే ఈ మాటలను అన్ని సంఘాలలో దైవజనుల ద్వారా మనము వింటూ ఆదరించబడుతున్నాం. కానీ పిల్లలారా, ఇందులో మన సత్యాన్ని గమనించవలసిన విషయం ఏంటంటే, దుష్టుని యొక్క ఆలోచన నాశనానికి నడుపుతుంది. దేవుని యొక్క ఆలోచన తన రాజ్యము వైపు తన పిల్లలని నడుపుతుంది. దుష్టుని సాంగత్యము చేయుట వలన ఈ రోజుల్లో అనేకులు నాశనానికి పాత్రలు అవుతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక దూరమైపోతూ ఉన్నారు. అందుకే నీ జీవితంలో వర్ధిల్లాలి అంటే, నీ కుటుంబం వర్ధిల్లాలా అంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలా అంటే దుష్టుని సాంగత్యం చేయకూడదని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. దుష్టుడు దేవుని పిల్లలు ఏమాత్రము కూడా మంచిగా ఉండడానికి ఇష్టపడడు. దేవుని పిల్లలు దేవుని వైపు మొగ్గును చూపించి సన్నిధిలో నిందారహితులుగా ఉండడానికి సాతానుడు దుష్టాత్మైనటువంటి ఆలోచనలే ఇస్తూ ఉంటాడు. దుష్టాత్మ కలిగినటువంటి భ్రష్టత్వానికి నడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, దుష్టుని యొక్క ఆలోచన మంచిది కాదని మనం ఎరిగి ఉండి కూడా వాటి ఎందే మన మనసు నిలిపిన వాళ్ళమైతే ఏం ప్రయోజనం? అందుకనే దుష్టుని యొక్క ఆలోచన ప్రకారం నడవకూడదని గట్టి నిర్ణయం చేసుకుని జీవించగలరు అని మనం తెలుసుకోవాలి పిల్లలారా. కాబట్టి దుష్టుని యొక్క ఆలోచన ప్రకారం ఎవరైతే నడుస్తారో నిత్యనాశనానికే వాళ్ళు గురి అవుతారన్నమాట సత్యం. దుష్టుని యొక్క ఆలోచనకి ఎవరైతే దూరమే ప్రభు సన్నిధానాన్ని అతుకుని జీవిస్తారో వాళ్ళు దేవునికి ఇష్టలు, దేవుని కార్యాలకి అర్హులు, దేవుని ఆశీర్వాదానికి వాళ్ళు ఎంతగానో మహిమాన్వితంగా దేవుని కృపలో ఉంటారని
ఈ వాక్యం చేత మనం ఆదరించబడుతున్నాం. రెండవది పిల్లలారా, పాపుల మార్గం నిలవక. పాపము చేయకూడదన్న మాట నిజమే, పాపులతో తిరగకూడదన్న మాట నిజమే, పాపము చేయకూడదన్న మాట కూడా నిజమే. కానీ పాపుల మార్గమున అంటున్నాడు, పాపులు మార్గమున నిలవక. నిజమండి, పాపుల మార్గంలో నిలిస్తే పవిత్రులు కూడా పాపులు అయిపోతున్న మాట వాస్తవం. పాపమును విడిచిపెట్టాలి, పాపులతో తిరిగేది విడిచిపెట్టాలి. పాపులతో మనం ఏమాత్రం సాంగత్యం చేయకుండా పరిశుద్ధులతో అంటుకట్టుబడి ప్రభు కొరకు జీవించడమే నిజమైన పవిత్రత అని మనం చదవగలం. పాపులతో తిరగక, పాపులతో కూర్చునక ఉండుటయే మనకి ఎంతో మేలు. మూడవ వాక్యంలో కూడా మనం చదువుతున్నాం. అక్కడ ఏమంటున్నాడు, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక. అనేకమైనటువంటి సంగతులు దేవునితో మనం ప్రార్థించి పొందుకోవలసిన సమయాన్ని కూడా చాలామంది ఈ రోజుల్లో వదిలిపెట్టి ఏం చేస్తున్నారంటే, చాలామంది అపవాసకులతో కూర్చొని అపవాసించే మాటలను విని అపవాదికి లోనై అపవాది కుతంత్రాల్లో పడి తమ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకొని తమ సాక్ష్యాన్ని కాపాడుకునే స్థితిగతులు లేక ఈ రోజుల్లో ఎంతోమంది భ్రష్టత్వానికి ఆస్కరించారు. పిల్లరా, దేవుడు మనకు అలాంటి అజ్ఞానం మనకు ఇవ్వలేదండి. అపహాసకులు కూర్చుని చూడడం మనకు అసలు పనే లేదని వాక్యంలో చదువుతున్నాం. అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చూడడం మనము కూర్చునక. ఈ 3 విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండి యెహోవా ధర్మశాస్త్రం, దేవుడు ధర్మంగా అర్థించినటువంటి శాస్త్రాన్ని బైబిల్ గ్రంథం మనకిచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని దీవరాత్రములు ధ్యానించేవాడంట ధన్యుడు అని చెబుతా ఉంది. ఈ ధన్యతలో మనం ఉంటే ఆయన రాజ్యానికి మనము ధన్యులమని ఈ వాక్యం మర్మాంతరంగా మనకు తెలియపరుస్తున్నది పిల్లగా. ఆ తర్వాత అంటున్నాడు, ఆ ధ్యానించేవాడు ఎలా ఉంటాడంటే, అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై. నీటి కాలువన ఏరు వలె ఏ చెట్టు అయితే నాటబడి ఉంటుందో దానికి ఎవ్వరు ఏం చేయవలసిన అవసరం లేదు. నీరు పోయాల్సిన అవసరం లేదు, ఏరు వేయాల్సిన అవసరం లేదు. కానీ ఏరు వెళుతున్నటువంటి కాలువ చాటున నాటబడినదైతే ఆ మొక్క తనంతట తానే ఫలిస్తుంది. తన చుట్టూ ఏ కాలువ పండ్లు ఇవ్వాలనో ఆ కాలువన అది ఫలిస్తుందని మరి ఆ యొక్క భక్తులు ఆ విశ్వాసానికి పోల్చి నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు దావీదు. కరెక్ట్ పిల్లలారా, మనం కూడా ఈ రోజుల్లో అలాగా దేవుని వాక్యం అనే చోట, దేవుని మందిరములో, దేవుని యొక్క సన్నిధానములో నాటబడిన వారమైతే మనము కూడా మరి ఫలిస్తామని, అభివృద్ధి చెందుతామని ఈ వాక్యం చేత దేవుడు మనతో ఈ ఉదయకాంతి సమయంలో హెచ్చరిస్తున్నాడు పిల్లలారా. కాబట్టి ఎంతకాలమని మనము దేవునికి దూరంగా జీవిస్తాం, ఎంతకాలమని మనం ఈ రకమైనటువంటి జీవితాల్లో జీవిస్తాం పిల్లలారా. అన్నిటిని మానుకోవాలి, అన్నిటిని వదిలిపెట్టాలి. నువ్వు పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్నావు, పరిశుద్ధమైన దేవుని స్తుతిస్తున్నావు, గణపరుస్తున్నావు. కానీ మన ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి, మన మార్గాలు ఎటువైపు వెళ్తున్నాయి, మనం ఎవరితో సావాసం చేస్తున్నాం, ఎవరితో సావాసం చేయకూడదు ఆ జ్ఞానం లేదు, ఎవరితో కూర్చోవలనో ఆ జ్ఞానం లేదు, ఎవరు సావాసం చేయాలనో ఆ జ్ఞానం లేదు ఈ రోజుల్లో చాలామందికి. కనుక నా ప్రియమైన వారు, దేవుడిచ్చిన గొప్ప భవిష్యత్తును, దేవుడిచ్చిన గొప్ప జ్ఞానమును తృణీకరించక, దేవుడిచ్చిన భవిష్యత్తును నాశనం చేసుకోలేక, దేవునికి లోబడుతూ, దేవునికి మహిమకరంగా జీవిస్తూ, దేవుని కృపలో దర్చబడాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాడు. ఇదిగోనండి, అక్కడ అంటున్నాడు దావీదు మహారాజు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగునని దావీదు మహారాజు చెబుతూ ఉన్నాడు. కనుక నా ప్రేమైన దేవుని పిల్లలారా, ఉదయకాంతి సమయంలో ప్రతిరోజు ఇలా వాక్యం చేత మనం బలపరచబడుతూ ఉంటే, ఇలా ప్రార్థన చేత ప్రతిరోజు దేవుడితో మనం సావాసం కలిగి చేస్తూ నడుస్తూ ఉన్నట్లయితే, హనోకుతో నడిచిన దేవుడు, అబ్రహాముతో నడిచిన దేవుడు, ఇస్సాకు యాకోబులతో నడిచిన దేవుడు ఈరోజు నీతో కూడా, ఈ సంవత్సరం నీతో కూడా నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు పాపమును మానుకొని, చెడు దృష్టిలు మానుకొని, అజ్ఞానములోనికి వెళ్ళక జ్ఞానము తెచ్చుకొని దేవుని వైపు నీ మగ్గమును నడిపించి కలిగే సోమతి అర్హత మనం తెచ్చుకుంటే ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని బహుగా అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన వారులారా, ఈ ఉదయకాంతి సమయంలో ఈ 2 మాటలను ప్రభు అయిన దేవుడు మనకు అందించినందుకు పరిశుద్ధాత్మ దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా చిన్న ఈ 2 మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి సందేశమును ఆశీర్వదించుడుగాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాంతి సమయంలోనైనా దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ధ్యానించినటువంటి వాక్య సందేశాన్ని నీ పిల్లలకు నా ప్రభువా హితోపదేశంగా నా తండ్రి బోధించగలిగిన వినగలిగే చెవులను, గ్రహింపగలిగిన మనసులు ఎంతమంది నాయన వినగలిగారు ఉదయకాంతి సమయంలో వారి జీవితాల్లో నాయన మంచి ఆశీర్వాదకరంగా పాత్రగా మీరు మరచండి. నీ రాజ్య వ్యాప్తి కొరకై స్థిరపరచండి, బలపరచండి, బలహీనత నుంచి విడిపించండి నాయన. ఇదిగో నా ప్రభావ వారందరిలో మీరు నిలిచి ఉండి వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి కాపురాలు, వారు చేసే పరిపాలన అన్నీ కూడా సఫలమవున్నట్లు కృప చూపించి బలపరచమని ప్రార్థన చేయగలుగుతున్నాను. అయ్యా, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానానికి నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన సమస్తంలో మీరు మీ కార్యం జరిగించండి. సమస్తంలో అన్ని విధములుగా మీరు మహిమ పొందే సాయం అందించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడి రోజున మనతో 2 మాటతో మాట్లాడినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా ఆనందించి ఉంటారని నేను నమ్ముచున్నాను. మరి ప్రభు చిత్తమైతే రేపు ఉదయాన్న మరలా మనం కలుసుకొని దేవుని నామాన్ని గణపరుచుదాం. మరి అంతవరకు మనకు సెలవు తీసుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. కల్వరి గ్రూప్ ఆఫ్ ప్రేయర్ మినిస్ట్రీస్ అనంతపూర్. థ్యాంక్ యూ.